ఇది ప్రజాగలం కేండిల్ మీడియా న్యూస్ తెలుగు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ మూలారెడ్డి 84వ జయంతిని పురస్కరించుకుని అనపర్తి నియోజకవర్గంలోని పలు మండల గ్రామాలలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలతో పాటుగా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందులో భాగంగా రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామంలో మూలారెడ్డి అభిమాని అనుసరుడు తన అభిమానానికి గుర్తుగా తన సొంత ఖర్చులతో కాంస్య విగ్రహాన్ని నేడు ప్రస్తుత ఎమ్మెల్యే మూలారెడ్డి తనయుడు రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా విగ్రహావిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, గ్రామ కూటమి నాయకులు, పెద్ద ఎత్తున ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 10 మాసాల కాలంలో మన నియోజకవర్గంలో 94 కోట్ల రూపాయల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ఇవాళ ఇదే రోడ్డు ఏదైతే రంగంపేట నుంచి దొడ్డుగుంట నుంచి సింగంపల్లి వెళ్ళే రోడ్డు గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసి పని చేయించలేని పరిస్థితిలో కాంట్రాక్ట్ పీరియడ్ పూర్తయిపోయిన తర్వాత మరలా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ప్రత్యేకమైన అనుమతి తీసుకొని దాన్ని రిస్టోర్ చేసి ఇటు సింగంపల్లి వెళ్ళేది అటు దొడ్డుగుంట వెళ్ళేది 2 రోడ్లు కలిసి 6.5 కోట్లతో ఇవాళ పనులు మొదలు పెట్టడం దాదాపుగా పూర్తయింది. రంగంపేట విలేజ్ లిమిట్స్ తప్పించి మిగిలిందంతా పూర్తయింది. అదేవిధంగా నియోజకవర్గంలో అనేక రింగ్ రోడ్లు కానీ, R&B రోడ్లు కానీ, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ, దేవాలయాలు కానీ అనేక కార్యక్రమాలు ఈ 11 నెలల్లో మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని గ్రాంట్లు తీసుకురావడానికి పురంధరేశ్వరి గారు కూడా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. అన్ని విధాలుగా ఈ 9-11 మాసాల కాలంలో 94 కోట్ల రూపాయల మేరకు ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇవి కాక అనపర్తి రైల్వే స్టేషన్ కానీ, బెక్కువల్ రైల్వే స్టేషన్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ ఇవన్నీ శాంక్షన్ అవుతూ ఉన్నాయి. అందువల్ల అభివృద్ధి ధ్యేయంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. 83వ జయంతి సందర్భంగా మరి విగ్రహావిష్కరణ మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గారి చేతుల మీద ఇలా ఆవిష్కరించడం సంతోషంగా ఉంది. మన నల్లబెల్లి రామకృష్ణారెడ్డి గారు, శ్రీనివాస్ గారు, అలాగే జోగేశ్వరరావు గారు, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, సత్యబాబు గారు, జనసేన ఇన్ఛార్జ్ గారు శ్రీనివాస్ గారు, వేదిక నిర్ణయితే చాలామంది పెద్దలు ఉన్నారు. అందరికీ ఇక్కడికి వచ్చేసిన సోదరులు సోదరిమణులందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు ఎలా మరి మూలారెడ్డి గారి పేరు చెప్తే ఏ కార్యక్రమానికి కూడా అటెండ్ అయ్యే బాధ్యత మాది. ఎందుకంటే ఆయన తోటి పనిచేసి 83 నుంచి కూడా ఆయన తోటి పనిచేసిన వ్యక్తిని. అంతే ఆయన కూడా రాజకీయంగా అనేక సలహాలు సూచనలు ఇచ్చి రాజకీయంగా ఎదగాలి అనేక సూచనలు ఇచ్చిన వ్యక్తి మూలారెడ్డి గారు. నన్ను కూడా మరి 92లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నన్ను ప్రపోజల్ చేసి జిల్లా అధ్యక్షుడు చేసి 22 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా తూర్పుగోదావరికి ఉమ్మడి తూర్పుగోదావరి చేసే అవకాశం కల్పించాడు మూలారెడ్డి గారు అని చెప్పి మీకు అందరికీ అంత ముందుకు పైకి ఉంది. ఒక నాయకుడిని తయారు చేయాలంటే
ఒక తరం ఉండాలని చెప్పి ఆలోచనతో ఆయన నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే మా రామకృష్ణారెడ్డి గారిని కూడా నేను రిటైర్ అయిపోతాను, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి రామకృష్ణారెడ్డి గారిని అనౌన్స్ చేయండి, యూత్కి అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆయన స్వచ్ఛందంగా తప్పుకొని రామకృష్ణారెడ్డి అవకాశం ఇచ్చాడు. మరి రామకృష్ణారెడ్డి గారు కూడా పార్టీ కమిటీతో అన్ని సంవత్సరాలు పనిచేసాడు. ఈరోజు అనేక ఒడిదుడుకుల్లో మరి బీజేపీ ఎమ్మెల్యేగా మరి అవకాశం వచ్చింది. పరిస్థితులు కూడా పార్టీ కూడా మరి ఇవాళ పరిస్థితి అర్థం చేసుకుని పార్టీ నాయకుడే ఇవాళ ఒప్పుకొని ఇవాళ రామకృష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ అయినా విజయం సాధించారు, బీజేపీ అయినా విజయం సాధించారు. అంటే 83 నుంచి కూడా అనేక పర్యాయాలు మరి ఎమ్మెల్యేగా అటు మూలారెడ్డి గారు కానీ ఇటు రామకృష్ణారెడ్డికి అవకాశం కల్పించి అంటే అభివృద్ధి. మూలారెడ్డి గారు మాకు తెలుసు, ఎందుకంటే ఆయన 83 ఎమ్మెల్యే అయిన కాడి నుంచి కూడా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేశాడు. అభివృద్ధి అంటే ఎలా ఉన్నారు, ఎవ్వరూ చేయని విధంగా ఎలా బ్రిడ్జెస్ కట్టించాడు, సిమెంట్ రోడ్లు వేయించాడు, రోడ్లు వేయించాడు. వేళ ఎవ్వరూ చేయని పరిస్థితుల్లో సిమెంట్ రోడ్లు వేయించిన పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉంది. మూలారెడ్డి గారు చేసేదాన్ని అంత అభివృద్ధి కార్యక్రమాలు చేసాడు, అందరికీ అందుబాటులో ఉన్నాడు. ఆయన సామాన్య వ్యక్తి. నిజంగా చెప్పాలంటే ఆయనకి ఆర్థిక పరిస్థితి కూడా ఆ రోజు సామాన్యమైన సరే ప్రజల అభిమానంతో ఆయన ఎమ్మెల్యేగా ఎప్పుడు కూడా విజయం సాధించి ప్రజలతో ఉండి అభివృద్ధి కార్యక్రమాలు చేసి అందరికీ పరిసరాలు ఇచ్చి ఇలా జిల్లా రాజకీయాల్లో నాకు ఎప్పుడు కూడా తోడుగా ఉండి రాజకీయాలన్నీ కూడా నడిపించిన వ్యక్తి మూలారెడ్డి గారు. విలేకరుల సోదరులకు నా నమస్కారాలు. ఈరోజు మూలారెడ్డి గారి కోసం మనం మాట్లాడుకుంటే వారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులుగా అలాగే ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా ప్రజాసేవలో తరించి ఒక నమ్మకం ఏర్పాటు చేసినటువంటి నాయకుడు మూలారెడ్డి గారు. ఈరోజు మీరు కానీ చూసుకుంటే ఒకసారి గెలిచిన వారు రెండోసారి గెలవమంటే అంత సులువైన పని కాదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు 2 తరాలకి ఆదరించారంటే వారు ఎంతగా ఈ ప్రాంతం ప్రజలతో మమేకమై ఉన్నారో దాన్ని అర్థం పడుతుందని చెప్పి తెలియజేస్తున్నా. ప్రజల యొక్క నమ్మకం చేకూర్చుకోవడం అంత సులువైన పని కాదు రాజకీయంలో ఉన్నప్పుడు కాదు. కానీ మరి నల్లమల్లి వారి కుటుంబం ఈ ప్రాంతంలో ఆ నమ్మకం చేకూర్చుకొని ముందుకు వెళ్తుంది. ఇప్పటికే 2వ తరం మన శాసనసభ్యులుగా రామకృష్ణ గారు ఉన్నారు, రామకృష్ణారెడ్డి గారు. 3వ తరం కూడా మనవి కూడా రేపు ఇక్కడ శాసనసభ్యుడు కాబోతున్నాడనే నమ్మకం నాకు ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ కుటుంబాన్ని కానీ మీరు గమనించారంటే ఎదిగిన కొద్ది కూడా ఒదిగి ఉండాలి. మనం ఏ స్థాయికి వెళ్ళినా సరే ప్రజలే ముందు అనే భావంతో ఉండాలి అనేది వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. కనుక వారికి ఖచ్చితంగా ఆ ఆలోచన ఉన్నటువంటి వారు, ప్రజలను దేవుడిగా చూసినటువంటి వారికి కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు అన్నటువంటి సిద్ధాంతం ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. ఆ సిద్ధాంతానికి అనుగుణంగా నడుచుకుంటున్నటువంటి ఆ కుటుంబం వారికి ఖచ్చితంగా 3వ తరానికి కూడా మీ దగ్గర నుంచి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మేము నమ్ముతున్నాను. అలాగే సోదరులారా, తెలుగుదేశం పార్టీ కూడా ఎవరైతే పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ సిద్ధాంతాల కోసం పాటుపడుతున్నటువంటి నాయకులకి గౌరవం ఇవ్వడం, వారికి సముచిత స్థానం కల్పించడం తెలుగుదేశం పార్టీ యొక్క ఉద్దేశం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే ఈరోజు అన్న రామకృష్ణారెడ్డి గారు పిలిచిన వెంటనే తప్పనిసరిగా వస్తాం. ఇది తెలుగుదేశం పార్టీ తరఫున వస్తున్నాం, ఇది తెలుగుదేశం పార్టీ సుమారు 1 కోటి సభ్యుల తరఫున వస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ మూలారెడ్డి గారు జయంతి సందర్భంగా ఈ దొడ్డుగుంట్లో మరి విగ్రహాన్ని ఆవిష్కరించి ఘనంగా ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రాంతంలో మూలారెడ్డి గారి కోసం చెప్తుంటే
రెండు తరాలు ప్రజా జీవితంలో ఉండి ఈ ప్రాంతానికి అనేక సేవలు అందించినటువంటి వారు ఈరోజు మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆయన సేవలన్నీ గుర్తించి ఇక్కడ ప్రజలు ఆ విగ్రహం ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. నిజంగా ఆ కుటుంబానికి మూలారెడ్డి గారికి నివారణ చెప్పేసి గౌరవం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ దాంట్లో పాల్గొన్న చాలా అలాగే ఈరోజు రెండో తరం ఇక్కడ రాజకీయ చేస్తున్నారు, మూడో తరం కూడా ఇక్కడ ఆదరిస్తారు మనస్ఫూర్తిగా ఈ రాజకీయాల్లో ఉండాలని చెప్పి కోరుకుంటే ఈరోజు మా తండ్రి గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులు, సీనియర్ నాయకులు, గౌరవ శాసనసభ్యులు శ్రీ నల్లమల్లి మూలారెడ్డి గారి 83వ జయంతిని పురస్కరించుకుని వాళ్ళ ఉదయం నుంచి కూడా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో జయంతి వేడుకల్ని కూటమి నేతలు నిర్వహించడం జరిగింది. వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి ఈరోజు సాయంత్రం రంగంపేట మండలం దొడ్డుగుంట గ్రామంలో సోదరుడు వెలమర్తి సుధాకర్ ఏర్పాటు చేసిన మూలారెడ్డి గారి విగ్రహాన్ని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, ఇతర పెద్దలు, కూటమి పెద్దలందరూ కలిసి దాన్ని ఆవిష్కరించడం, పెద్ద ఎత్తున ప్రజానీకం పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం చాలా ఆనందదాయకం. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మూలారెడ్డి గారు 1970లో రాజకీయ రంగ ప్రవేశం చేసి 55 సంవత్సరాలుగా మా కుటుంబం ఈ ప్రాంత ప్రజానీకంతో అవినోభావ సంబంధం ఏర్పాటు చేసుకుని ప్రజల్లో మమేకమై తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత జరిగిన 10 ఎన్నికల్లో 6 ఎన్నికల్లో మా కుటుంబం విజయం సాధించడం అంటే, ముఖ్యంగా ఈ అనపర్తి నియోజకవర్గంలో విజయం సాధించడం అంటే చిన్న విషయంగా ప్రజల యొక్క ఆదరాభిమానాలు, కార్యకర్తల యొక్క అభిమానం, భగవంతుని ఆశీస్సులు ఇవన్నిటితో ఇది సాధ్యపడింది. మరి ఆనాడు నందమూరి తారక రామారావు గారు కానీ, ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి ఇటీవల కాలంలో జరిగిన రాజకీయ పరిణామాల్లో నేను భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయాల్సి వచ్చినప్పుడు బీజేపీ అగ్రనాయకత్వం కానీ మాకు ఆశీస్సులు అందించి ఈ నియోజకవర్గంలో రాజకీయంగా మాకు ఒక సుస్థిరమైన స్థానం కల్పించినందుకు కారణభూతులైన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అండి, ఈరోజు మే 8వ తారీఖున మన మూలారెడ్డి గారు జయంతిని పురస్కరించుకుని ఇక్కడ వేడుకలు జరుగుతున్నాయండి. మన అనపత్తి ముత్తుబిడ్డ అయిన మన మూలారెడ్డి గారు విగ్రహం ఆవిష్కరణ ఇక్కడ చేయడం జరుగుతుందండి. ఈరోజు జన్మదిన వేడుకలు, విగ్రహ ఆవిష్కరణ కూడా జరుగుతుందండి. ఆయన అనపత్తి నియోజకవర్గానికి ఎన్నో సేవలు అందించారండి. బడుగు బలహీన వర్గాలకు ఆయన అండదండగా ఉంటూ 53 సంవత్సరాల రాజకీయాన్ని, సుదీర్ఘ రాజకీయాన్ని చేశారండి. ఆయన మన టీడీపీ వ్యవస్థాపకులు కూడా అదేవిధంగా పేదలకు అండగా ఉంచుంటూ ఆ విషయాలన్నీ నాకు తెలిసి నేను తెలుసుకున్నానండి. నేను టీడీపీలో జాయిన్ అయిన కాడి నుంచి ఆయన గురించి తెలిసి చాలా ఉత్సాహంతో ఏదో చేయాలని చెప్పేసి ఆయన విగ్రహం ఇక్కడ పెట్టడం జరిగిందండి. పెట్టి ఈరోజు ఆయన జయంతిని పురస్కరించుకుని విగ్రహం ఆవిష్కరణ చేస్తుందండి. మా ఊళ్ళో ప్రతిష్ఠించడం అన్నది మా పూర్వజన్మ సుకృతం అని భావిస్తున్నామండి. మా ప్రజలు ఎంతో అదృష్టం చేసుకున్నారు. ఎందుకంటే ఎక్కడో ఉన్న ఆయన ప్రజల్ని ఎంతో గొప్పగా తీర్చిదిద్ది, ఆయన ప్రజలకు స్థలాలు కూడా లేకపోతే అక్కడ మూలారెడ్డి గారు ఒక కాలనీ కూడా నిర్మించి ఆయన ప్రజలకు ఎంతో అండదండగా నుంచున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తాను.